రేవంత్ పాలన పెనం మీద నుంచి పొయ్యిలో పడిందన్న హరీష్ రావు వ్యాఖ్యలకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రజా పాలనకు ప్రజలు జేజేలు పలుకుతున్నారన్నారు. గ్లోబల్ సమ్మిట్ జరుగుతున్న సమయంలో అసత్య ప్రచారాలు చేయడం మానుకోవాలని ఆది శ్రీనివాస్ హితవు పలికారు. మొదటి ఏడాది పాలనతో రేవంత్ రెండో ఏడాది పాలన చూస్తే పేనం మీకలు పోలబడ్డట్టయింది. మొదటి ఏడాది పేనం మీద పడ్డది, రెండో ఏడాదికి అయితే పోలబడ్డట్టు అయిపోయింది. ఇక మూడో ఏడాదికి ఏమవుతుందో నాకు తెలియదు. ఇక అదేదో పెట్టిండు గ్లోబల్ సమిట్ కాదు, అది గ్లోబల్ సమిట్. ఆ భూమిలో గ్లోబల్ సమిట్ పెట్టి అన్ని గ్లోబల్స్ మాటలు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు. డావోస్ లో ఏమైంది తెలియదు. డొల్లా కంపెనీలతో అగ్రిమెంట్లు చేసుకున్నావు, ఇవాళ ఒక్కటి వచ్చింది లేదు, ఒక ఉద్యోగం వచ్చింది లేదు. డావోస్ దంతా కూడా ఏమైందనేది తెలుసు. సరే, నీ 2047 డాక్యుమెంట్ ఏంది, అవన్నీ ఇంకొన్ని, అది సింపుల్ గా చెప్పాలంటే చిత్తశుద్ధి లేని శివ పూజ లాంటిది నీ 2047 విజన్ డాక్యుమెంట్. రేవంత్ రెడ్డి గారి సర్కారుకు, ఇందిరమ్మ రాజ్యానికి ప్రజలు జేజేలు పలుకుతున్నారు. సరిగ్గా 40 రోజుల క్రితం జూబ్లీ హిల్స్ ప్రజలిచ్చిన సూపర్ టాకును మీరు మర్చిపోయారా? ఓవైపు గ్లోబల్ సమ్మిట్ జరుగుతుంది, ప్రపంచ స్థాయి సదస్సు జరుగుతున్న వేళ ఆదరబాదరగా చార్జ్షీట్ పేరిట ముందుకు రావడాన్ని తప్పుపడతా ఉన్నాం. మీ వైఖరిని ఇప్పటికే ప్రజలు గమనించారు. దుబాయ్ కేంద్రంగా విద్వేషపు వాట్సాప్ గ్రూప్ ద్వారా మీరు వేసేటువంటి విష ప్రచారం ప్రజలు నమ్మరుగాక నమ్మరు.